ఆంధ్రప్రదేశ్ను విభజించిన ప్రభుత్వం, కొత్త రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ ప్రజాప్రతినిధి వివేక్ చక్రవర్తి రాజీనామా. నిర్ణయించిన వెంటనే తన రాజీనామాను సచివాలయంలో సమర్పించిన వివేక్ చక్రవర్తి. ఈ నిర్ణయంపై పెదవిప్పిన మంత్రులు. రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం. ఇది జరిగిన గంటకే ఎమ్మెల్యే వివేక్ చక్రవర్తి గారి బహిరంగ రాజీనామా. పదవీ విరమణ అనంతరం ఆయన ఇంట్లో సమావేశం. నమస్తే సార్. నమస్కారం సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల సమూహం, కానీ ఈనాడున్న ఆంధ్రప్రదేశ్ విభజనల సెగలో ఉంది, వివాదాల అంచుల్లో ఉంది, ఎవరూ వివరించలేని దీనస్థితిలో ఉంది. కానీ ఆల్రెడీ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టుగా ప్రకటన వచ్చేసింది కదా. అదేనండి, ఉన్నపలంగా రాష్ట్రాన్ని ఎలా ఇచ్చేస్తారు? ఓట్లకు మాత్రమే ప్రజలు కావాలా? రాష్ట్రం విడిపోతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఇందుకా ప్రజలు ఓట్లేసింది, దీనికా ప్రజలు ఎదురు చూస్తుంది. చేతగాని ప్రభుత్వం చెంత ఉండాలని నేను అనుకోవట్లేదు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమానికి మీరు బీజం వేస్తున్నారా? ఒకరు వేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం అందరిది. అందుకే సమైక్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎన్ని ఆటుపోట్లున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే నా పదవికి నేను రాజీనామా చేశాను. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? ప్రభుత్వం అంటే ప్రజల మనోభావాలను కించపరచకుండా, ఏ ప్రాంతాన్ని తక్కువ చేయకుండా చూసుకునేదే ప్రభుత్వం. ప్రజల హితాన్ని కోరుకునేదే నిజమైన ప్రభుత్వం. అలా చేయని పక్షాన ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పదవులు ఎందుకు? చేతకాని ప్రభుత్వం మాటలు వినాల్సిన అవసరం ప్రజలకు లేదు. రాష్ట్రాన్ని విభజించిన ఇలాంటి ప్రభుత్వంలో పదవి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అంటే ఈ ప్రభుత్వం ప్రజాహితాన్ని పక్కన పెట్టిందంటారా? ఖచ్చితంగా. ధరలు పెంచినా సహించారు ప్రజలు, దారుణాలు జరిగినా తలంచారు ప్రజలు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ధర్మాన్నే పక్కన పెట్టింది. ఎవరిని అడిగి విభజించారు? ఎక్కడో సమావేశమై నిర్ణయం చేస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? ఎంత అన్యాయం ఇది? రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించలేకపోయింది. కానీ ఇలా విభజించి ఏం సాధించగలం చెప్పండి? సార్, 2009-10లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్కు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఎంపికైతే వాటిలో తెలంగాణ ప్రాంతాలే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ అడగడంలో వాళ్ళకి న్యాయం లేదంటారా? ఆందోళన చేస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ప్రమాదం. వీళ్ళు స్టేట్ని డివైడ్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్న గోర్ఖాల్యాండ్ ఇష్యూ, అస్సాంలో ఉన్న బోడోల్యాండ్ ఇష్యూ, హరిత్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇదే ప్రాబ్లం. సో ఇక్కడ ఇస్తే అక్కడే ఇవ్వాలని అడుగుతారు. 8 ఏళ్ళు ఉద్యమించండి, కావాల్సిన రాష్ట్రాన్ని తీసుకోండి అని చెప్తారా ప్రజలకి? కానీ ఆ ప్రాంతాలు అభివృద్ధి జరగలేదని ఆ ప్రజల మనోభావం కదా. ఒక ప్రాంతం డెవలప్ అవ్వలేదంటే ఆయా మినిస్టర్స్ది, ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది రెస్పాన్సిబిలిటీ. వెళ్ళి వాళ్ళు ప్రశ్నించండి. డెవలప్మెంట్ లేని ప్రతి ప్రాంతం విడిపోతే అభివృద్ధి ప్రాంతంగా కాదు, విభజించిన ప్రాంతాలుగా మిగిలిపోతాయి. సో ఇలాంటివి స్టార్టింగ్లోనే క్లోజ్ చేయాలి. గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ప్రపోజల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 10 years వరకు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని చేసింది. సో దీనిపై మీ స్పందన ఏంటి? తెలుగు వాళ్ళ గుండె చెప్పడే ఈ హైదరాబాద్. కానీ ఒక ప్రాంతానికే హైదరాబాద్ ఇవ్వడం ఎవరో సైన్. ఇది చిన్న విషయం కాదు. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, వనరులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఇలా అన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంత బడ్జెట్ అవసరం? మద్రాసు నుండి కర్నూలు, కర్నూలు నుండి హైదరాబాద్, మరి ఇప్పుడు కేవలం వాళ్ళ స్వార్థం కోసం స్టేట్ని డివైడ్ చేయాలి. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని కొందరు సీమాంధ్ర మంత్రులు కూడా స్పష్టం చేశారు. ఒక సీమాంధ్ర మంత్రిగా మీ స్పందన ఏంటి? అభ్యంతరం లేదు అన్న వాళ్ళని సీమాంధ్ర మంత్రులుగా ఎలా పిలుస్తాం? నా దృష్టిలో వాళ్ళు ప్రజా ప్రతినిధులు కాదు, ప్రజా వ్యతిరేకులు. వాళ్ళ మాటలను ప్రజలు నమ్మరు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నారు? సడన్గా పోలవరంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 50 ఏళ్ళుగా ప్రతిపాదనలో 2004లో ప్రాజెక్ట్ని, 2005లో పనుల్ని స్టార్ట్ చేసింది. ఇది పూర్తయితే 10 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. 16,000 కోట్లు కావాలి కన్స్ట్రక్షన్, కానీ 5,000 కోట్లే కేటాయింది. ఇంకా 10,000 కోట్లు కావాలి. అది కాక ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుండి నో అబ్జెక్షన్ లెటర్ కూడా తీసుకురావాలి. ఇదంతా జరిగే పనేనా? తెలంగాణ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. ఉద్యమం ఏ ప్రాంతానిదైనా అవ్వచ్చు, ఏ ఉద్దేశమైనా అవ్వచ్చు, కానీ విద్యార్థులే బలవుతున్నారు. మీరు కూడా ఈ ఉద్యమాన్ని విద్యా సంస్థలకి, విద్యార్థులకి పిలుపునిస్తారా? అవసరం లేదు. ఇప్పటిదాకా మేమేదో చేస్తామని, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ప్రజలంతా నమ్మారు. కానీ ఈవేళ ఆ నమ్మకాన్ని మేము చెప్పుతో కొట్టినట్టు చేసాం.
మేము మా పదవుల్లో ఫెయిల్ అయ్యాం, కానీ ప్రజలు విద్యార్థులు ఫెయిల్ అవ్వరు. రేపటి పౌరులే ఈ విద్యార్థులు. అందుకే వాళ్ళు కూడా పోరాడు. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే పవర్ ఒక స్టూడెంట్స్కి మాత్రమే ఉంది. విభజించామని ప్రభుత్వం, విడిపోతామని ప్రజలు అంటున్నారు. విభజించామని నిర్ణయించుకోవడానికి వాళ్ళెవరు? విడిపోయాం అని చెప్పడానికి వీళ్ళెవరు? ఒక ప్రజాప్రతినిధిగా కాదు, ఒక సామాన్యుడు ఆవేదన ఇది. 1952లో ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించిన పొట్టి శ్రీరాములు గుర్తించుకుంది. ఆయన జయంతికి పూలమాల వేయడమో, వర్ధంతికి స్మరించుకోవడమో కాదు, ఆయన కలలు కంది తెలుగు వాళ్ళు ఒక్కటిగా ఉండాలని. కానీ ఇప్పుడు భాషా భేదం, ప్రాంతీయ భేదం. మన కోసం శ్రమించిన ఉద్యమకారుడికి ఇదా మన ఇచ్చే విలువ? ఇదా మన ఇచ్చే గౌరవం? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆయన కలలు కంది, కన్ను మూసింది మన కోసం, తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళు ఒక్కటిగా ఉండడం కోసం. 10 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం విభజించారు. 200 రోజుల్లో కొత్త రాష్ట్రం ఏర్పాటవుతుంది. ఇంకా సీమాంధ్ర వాళ్ళు ఏం చేయలేరు అనే మాటపై మీ స్పందన ఏంటి? 90 రోజులు మినిస్టర్స్కి, 64 రోజులు హోంశాఖకి, 30 రోజులు మీటింగ్స్కి, 7 రోజులు న్యాయమంత్రిత్వ శాఖకి, 15 రోజులు పార్లమెంట్కి కేటాయించారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆమోదించారు. క్యాబినెట్ దగ్గర నుండి పార్లమెంట్ వరకు అందరూ యాక్సెప్ట్ చేస్తూనే వస్తుంది ఈ ప్రత్యేక రాష్ట్రం. ఉద్యమం వల్ల ఏ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకుంటాం. ఎవరికీ నష్టం కలిగించకుండా, మనం నష్టపోకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడు. ఒక తల్లి బిడ్డలమ్మ మనం విడిపోకూడదు, కలిసి ఉంది. నా ఒక్కడి రాజీనామా వల్ల ఇది సాధ్యం కాదు. అందరూ రాజీనామా చేయాలి. సమైక్యవాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఐకమత్యమే మహాబలం అని గుర్తిద్దాం. సో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఒక సామాన్యుడిలా చెప్తాను. ఇప్పటిదాకా ఎన్నో నష్టపోయాం, ఎన్నో భరించాం. ఇక అన్నిటికీ స్వస్తి చెప్తాం. విభజన ఆలోచన పక్కన పెట్టేంత వరకు, సమైక్యత భావం వచ్చేంత వరకు, ప్రభుత్వ నిర్ణయం మార్చేంత వరకు పోరాడదాం. నమస్కారం. 50 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆంధ్రప్రదేశ్కి. ఎందరో మహానుభావుల కష్టం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రుల కోసం ఆనాడు కష్టించిన వాళ్ళని మర్చిపోతామా? ఆమర నిరాహార దీక్ష చేసిన వాళ్ళని మర్చిపోతామా? మన శ్రేయస్సు కోసం ఆలోచించిన మహానుభావులను మర్చిపోతామా? మన కోసం పోరాడిన ఉద్యమకారులను మర్చిపోతామా? పొట్టి శ్రీరాములు ఆంధ్ర అవతరణ శ్రీకారం చుట్టాడు. ఆంధ్రాను సాధించి మన ముందు పెట్టాడు. ఆనాడు ఆయన ఆంధ్ర కోసం పోరాడాడు. నేటి వివేక్ చక్రవర్తి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నాడు. పదవిని వదులుకున్నాడు. ప్రజల హితాన్నే కావాలనుకున్నాడు. సమైక్యాంధ్రాన్ని కోరుకుంటున్నాడు. ఇలా అందరూ పూనుకోవాలి. ఒక్కడితో ప్రారంభించిన ఈ ఉద్యమం అందరూ ఒకటిగా ఉండడం కోసం ఆయన గమనిద్దాం. ఆనాడు ఆయన విజయం సాధించాడు. ఈనాడు వివేక్ చక్రవర్తి విజయం సాధిస్తాడని ఆశిద్దాం.